లిక్కర్ కేసు పూర్తిగా ఫ్యాబ్రికేటెడ్ అని, అందులో ఎలాంటి వాస్తవాలు లేవన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ. వ్యవస్థలను ప్రభుత్వాలు చేతుల్లోకి తీసుకోవద్దని, దాని పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం మిథున్ రెడ్డి కుటుంబాన్ని కావాలనే టార్గెట్ చేసిందన్నారు. ఈ నెల 25న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డిని కలుస్తారన్నారు. మాజీ ఎంపీలు వంగా గీత, మార్గాని భరత్తో కలిసి రాజమండ్రిలో జైలులో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని పరామర్శించారు బొత్స సత్యనారాయణ. వ్యక్తిగతంగా ఆయన అవమానపరచాలని, ఏదో కుటుంబ సభ్యుల తల్లిదండ్రుల్ని బాధ పెట్టాలని చేస్తున్న ప్రక్రియలో భాగం తప్ప ఇదంతా కూడా మొత్తం జరుగుతున్న అంతా కూడా ఫ్యాబ్రికేట్, వాస్తవం కానిది, వాస్తవాలు లేనిది. కక్షపూర్తం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం కాదు. రెడ్ బుక్ రాజ్యాంగమో ఎల్లో బుక్ రాజ్యాంగమో అదే దిక్కుమాల బుక్ పక్కపడి కానీ ఏంటి, నేను ముందే చెప్పాను కదా, ఇది ఫ్యాబ్రికేషన్. ఓ రోజు వచ్చి పేపర్లో రాయడం, లేదు టీవీలో వచ్చి ఎవరితోనో మాట్లాడించడం, మర్నాడు వచ్చి అది ఉంది ఇది ఉంది అని చెప్పని దాంట్లో లేని పని కలిపి అభూత కల్పన కల్పించి వాళ్ళ మీద వచ్చి కార్యక్రమం చేయడం, ఇలాంటి వ్యవస్థని డైల్యూట్ చేసి ఇలాంటి కార్యక్రమాలు చేయడం ప్రభుత్వానికి తగదు. దీనివల్ల రాబోయే కాలంలో చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. కానీ అవాస్తవాన్ని వాస్తవంగా మలిచి చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని అవమానపరచాలి, వాళ్ళ కుటుంబాలను బాధపెట్టాలి, వాళ్ళ అభిమానులను బాధపెట్టాలి అని చేసే కార్యక్రమం మాత్రం మంచి సాంప్రదాయం కాదనేది నా తాలూకా అభిప్రాయం. చట్టాన్ని చేతిలో ఒకసారి కానీ ఒక విషయంలో మాత్రం మనం చేతిలో తీసుకుంటే, చట్టాన్ని డైల్యూట్ చేద్దామని చెప్పని వ్యవస్థను తోడ్పడతామని చూస్తే అది ఆ వ్యక్తులను దహించేస్తుంది. రాబోయే కాలంలో మనం ఏ మెసేజ్ ఇస్తున్నామో సొసైటీకి అనేది తెలుసుకోవాలి. ఆయనకి మనోదయం చెప్పాం, ఎప్పుడైనా న్యాయం ధర్మం గెలుస్తుంది, ఏ ఇబ్బంది పడొద్దని అని చెప్పి రావడం జరిగింది. రేపు 25వ తారీఖు నాడు కూడా మా నాయకుడు కూడా వస్తారనే విషయాన్ని కూడా ఆయన తెలియపరిచింది.